ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు ఏ రకంగా ఉన్నాయంటే, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇది ఫస్ట్ నుంచి కూడా అది నిన్న కూడా పవన్ కళ్యాణ్ చెప్తాడు, హేతు ఇతనే చంద్రబాబు నాయుడు అని. చంద్రబాబు నాయుడికి ఎందువల్ల ఈ ఎస్సీల పట్ల ద్వేషం పెరిగింది అన్నది మనం ఆలోచించినప్పుడు, తెలుగుదేశం హయాంలో 1985లో కారంచేడు సంఘటన జరిగినప్పుడు మాల మాదిగలు కలిసి పోరాటం చేశారు. పోరాటం చేసిన తర్వాత దగ్గుపాటి సంచిరామయ్యను కూడా తర్వాత చంపేశారు. ఎన్టీ రామారావు వియ్యంకుడు చూసిన తర్వాత వీళ్ళని కలిసి ఉండనిస్తే చాలా ప్రమాదం, వీళ్ళని విడగొట్టాలని ఒక ప్లాన్ చేసి ఒక జస్టిస్ రామచంద్రరాజు అన్న కమిషన్ వేసి ఒక దొంగ లెక్కలు చూపించి రాష్ట్రం అంతా ఉభయ రాష్ట్రాలు అంటే ఉభయ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రామచంద్రరాజు కమిటీ ద్వారా దొంగ లెక్కలు చూపించి వర్గీకరణ చేయడం జరిగింది. చాలా కాలం వర్గీకరణ జరిగిన తర్వాత ఆ వర్గీకరణ హేతుబద్ధం కాదు, కరెక్ట్ కాదు, ఇది 341 ఆర్టికల్కి విరుద్ధం ఇది కాబట్టి అని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఇప్పుడు మళ్ళా ఈ తీర్పులో కూడా ఒక సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసిన తీర్పుని ఇంకొక సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాగ సపోర్ట్ చేస్తుంది? దాంట్లో అక్కడ బేలా త్రివేది అన్న జడ్జి ఆవిడ క్లియర్గా చెప్పింది, 341ని టచ్ చేయకుండా దీని జోలికి మనం వెళ్ళడం కరెక్ట్ కాదు. 341 టచ్ చేయాలంటే పార్లమెంట్లో 3/4 మెజార్టీతో మనం రాజ్యాంగ సవరణ చేసి దీన్ని చేయొచ్చు. దానికి అన్ని పార్టీలు ఒప్పుకునే పరిస్థితి పార్లమెంట్లో లేదు. కాబట్టి దొంగదారిలో ఈ యొక్క వ్యతిరేకాన్ని, ఈ వర్గీకరణ అన్నదాన్ని చేయించారు మోడీ, చంద్రబాబు నాయుడు కుట్ర పని. ఇది ఎలక్షన్కి ముందే జరిగిన కుట్ర ఇది. ఆ కుట్ర ద్వారా బీజేపీ మాదిగలను ఓట్ బ్యాంక్ చేసుకోవాలన్న ఉద్దేశం, తెలుగుదేశం ఆంధ్రాలో మాదిగల్ని ఓట్ బ్యాంక్ చేసుకోవాలని ఉద్దేశం. అంతేగాని ఈ కులాల మీద ప్రేమ ఉండి కాదు. ఈ రోజున ఇంత అశాస్త్రీయంగా ఈ రోజున చేశారు.